హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు వచ్చేసి శ్రీదేవి రెడ్డి. సో ఈరోజు వర్క్ వచ్చేసి కచ్ వర్క్ లైన్ అనేది చూపిస్తున్నాను. సో కచ్ వర్క్లో చాలా వెరైటీస్ ఉంటాయి కదా, పార్ట్గా. సో పార్ట్ 1, 2 అలా చేస్తున్నాను అనమాట. ఈరోజు వచ్చేసి లైన్ అనమాట. సో ఇంతకుముందుకు ఒక చిన్న మోటివ్ చూపించాను కదా, ఈరోజు వచ్చేసి లైన్ అనమాట. సో ఒక లైను, ఒక కచ్ వర్క్ మోటివ్ వచ్చిందంటే ఆల్మోస్ట్ కచ్ వర్క్లో అన్ని రకాల కుట్లు అనేది కుట్టేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు వచ్చేసి మనం కచ్ వర్క్ లైన్ అనేది చూద్దాము. సో ఫ్రెండ్స్, నా ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీకు యూజ్ అయినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఖచ్చితంగా షేర్ చేయండి. ఇప్పుడు వచ్చేసి మనం కచ్ వర్క్ లైన్ అనేది ఎలా కుట్టాలో చూద్దాం. సో ఇప్పుడు వచ్చేసి మనం కచ్ వర్క్ లైన్ అనమాట. ఇది నేను పర్ఫెక్ట్గా డ్రా చేయలేకపోయినా కానీ మామూలుగా సింపుల్గా డ్రా చేసి చూపిస్తున్నాను. ఇలా వస్తుందన్నమాట. సో కచ్ వర్క్ లైన్ అనేది ఇలా అనమాట. సో ఇలా కూడా వేసుకోవచ్చు దీన్ని. ఇలా కూడా వేసుకోవచ్చు అనమాట. ఈ లైన్ అనేది చూపిస్తున్నాను. మెయిన్ కచ్ వర్క్లో ఇదే అనమాట బేసిక్. ఒక మోటి అంటే ఒక చిన్నది, మనం ఇంతకుముందుకు స్క్వేర్ సైజ్ కచ్ వర్క్ చూసుకున్నాం కదా. సో ఇది వచ్చిందంటే మనకు ఈజీగా కచ్ వర్క్ అనేది వచ్చేస్తుంది అన్నమాట. మెయిన్ అనేది ఇదే అనమాట. దీని తర్వాత మనకి ఇది అనమాట. సో ఇప్పుడు వచ్చేసి నేను ఇది ఎలా కుట్టాలి అనేది చూపిస్తాను. నేను వచ్చేసి ఒక 2 వరుసల దారం తీసుకున్నాను. మనం డిజైన్ని బట్టి, డిజైన్ లెంత్ని బట్టి ఎన్ని పోగులు అనేది తీసుకోవాలన్నమాట. నెక్స్ట్ వీడియోలో ఏ దారాలు దేనికి ఎన్ని వరుసలు తీసుకోవాలి, సిల్క్ దారాలు ఎలా వాడాలి, కాటన్ థ్రెడ్స్ ఎలా వాడాలి అనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. సో ఇప్పుడు వచ్చేసి మనము ఇదైతే ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలి. ఇలా స్టార్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఈ ఎడ్జ్కి తీసుకోవాలన్నమాట. ఇలా తర్వాత వచ్చేసి ఇలా తీసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇలా అన్నమాట. ఇలా తీసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇలా తీసుకోవాలి. అండ్ ఇలా కార్నర్కి వచ్చేసరికి ఇలా తీసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి దీని కింది నుంచి తీసుకోవాలన్నమాట. ఇక్కడ వచ్చేసి ఇలా తీసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి పైనుంచి తీసుకోవాలి. ఒకసారి కింద, ఒకసారి పైన తీసుకోవాలన్నమాట. ఎందుకంటే మనకి ఇక్కడ చూసేటప్పుడు ఇక్కడ అనేది కట్ అనేది కరెక్ట్ రావాలన్నమాట. సో అలా అనేసి మన ఇక్కడికి వచ్చేసరికి మళ్ళీ కిందికి తీసుకోవాలి. మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి పైకి తీసుకోవాలన్నమాట. సో ఒకసారి కిందికి, ఒకసారి పైకి, ఇక్కడ వచ్చేసరికి పైకి. ఇక్కడ నుంచి మళ్ళీ మనం ఎక్కడైతే స్టార్ట్ చేసామో అక్కడికే వస్తుంది కచ్ వర్క్ ఎప్పుడైనా. ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ మధ్యలోకి తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఈ మధ్యలోకి తీసుకోవాలన్నమాట ఎప్పుడైనా కచ్ వర్క్లోకి. ఇప్పుడు వచ్చేసి ఇది తీసుకున్న తర్వాత నెక్స్ట్ దాంట్లో నుంచి ఇలా తీసుకొని ఇలా తీసుకోవాలన్నమాట. సో దీంట్లో నుంచి ఇలా తీయాలి.
ఇలా దీంట్లో నుంచి తీయాలన్నమాట. తీసేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి మళ్ళీ ఇలా తీయాలి. ఒక లైన్ అయిపోయింది కదా, ఇంకొక లైన్ అనమాట. సో ఇప్పుడు వచ్చేసి ఇది మొత్తం ఫిల్ అయిపోయింది. ఇలాగే మొత్తం అన్నీ ఫిల్ అవుతూ ఉంటాయి అన్నమాట. మళ్ళీ వచ్చేసి నెక్స్ట్ దాంట్లో నుంచి సో నేను మీకు అర్థం కావాలనేసి పెద్దగా వేశాను. నెక్స్ట్ వచ్చేసి దీంట్లో నుంచి అన్నమాట. కొంచెం మనకు ఇది అర్థం అయ్యేంతవరకు కొద్దిగా ఇబ్బంది అనిపిస్తుంది. సో ఒకసారి అర్థమైందంటే చాలా ఈజీ. కచ్ వర్క్ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా కుడతారు. ఇది వచ్చేసి కచ్ వర్క్. సింధీ వర్క్ను కూడా కచ్ వర్కే అంటారు. అది వచ్చేసి పంజాబీస్ స్టిచ్ చేస్తారనమాట. పంజాబీలో కూడా మన ఈ కచ్ వర్క్ అంటే చాలా ఫేమస్. ఆల్మోస్ట్ వాళ్ళు పెద్ద పెద్ద చున్నీస్ కూడా ఫుల్ వేసుకుంటారు. అండ్ పిల్లో కవర్స్కి, బెడ్షీట్స్కి అట్లాంటి వాటికి కూడా వేసుకుంటారు అనమాట. సో వాళ్ళది వచ్చేసి కొంచెము ఈ కార్నర్స్ వేరేగా వస్తుంది సింధీ వర్క్. అది ఎప్పుడైనా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. సో ఇంతే అన్నమాట మన కచ్ వర్క్ వచ్చేసి. సో ఫ్రెండ్స్, మీకు ఒకవేళ అర్థం కాకపోతే నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మళ్ళీ నేను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఒకసారి చూపించడానికైతే ఖచ్చితంగా ట్రై చేస్తాను. సో ఫ్రెండ్స్, ఎలా అనిపించింది నా వీడియో అనేది నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇంకా మంచి వీడియోస్ అనేది నేను మీ ముందుకు తీసుకురావాలని అనుకుంటున్నాను. సో నన్ను ఖచ్చితంగా ఎంకరేజ్ చేస్తారనేసి ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.